హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్లో నేను ఏం కంటెంట్ పెడతానంటే అప్పుడప్పుడు కంటెంట్ మారుతూ ఉంటుంది, కొంచెం ఏమనుకోకండి. ప్రస్తుతానికైతే నేను ఇంటర్న్షిప్ చేయడానికి కోయంబత్తూరు దగ్గర తమిళనాడు దగ్గరలో తమిళనాడులో ఉన్నాను. ఇంటర్న్షిప్ చేయడానికి ఇక్కడికి వచ్చాను అనమాట. నేను వచ్చేసి మెకానికల్ ఫైనల్ ఇయర్ ఇంటర్న్షిప్ చేయడానికి వచ్చాను అనమాట. సో నా గురించి చెప్పుకోవాలంటే నేను మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఎక్కడ వర్క్ చేయడానికి వచ్చానంటే శక్తి ఇండస్ట్రీస్ అని చెప్పి ఒక ఇండస్ట్రీ ఉందన్నమాట. నియర్ కోయంబత్తూరు, ఇంకా పాండుచేరి అటు సైడు వాళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి. నేనైతే ఇక్కడ కోయంబత్తూరు దగ్గరలో వర్క్ చేయడానికి వచ్చాను అనమాట. ఇక్కడ ఇంటర్న్షిప్కి అప్రెంటిస్షిప్కి వాళ్ళు వస్తూ ఉంటారు, బీటెక్ బిఈ వాళ్ళు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి యాక్చువల్గా మేము నిన్న నైట్ వచ్చాం. ఇవాళ వర్క్ ఏమీ అసైన్ చేయలేదన్నమాట. ఫస్ట్ డే కదా మేము ఇంటర్న్షిప్కి. అంటే వాళ్ళేమి ఫస్ట్ పే చేయరు, కేవలం ఈ ట్రైనింగ్ పీరియడ్, ఈ వారం రోజులు ట్రైనింగ్ పీరియడ్లా ఉంటుంది. డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చేసి ఇవాళ 6 కదా. మాకు ఈ 4 days ట్రైనింగ్ లాగా కన్సిడర్ చేసి వాళ్ళు మనీ ఏం పే చేయరు మాకు. కేవలం 10వ తారీఖు 9వ తారీఖు మాకు అప్పటి నుంచి కౌంట్ అనమాట. సో 3 months ఇంటర్న్షిప్ చేయడానికి నేను వచ్చాను. 3 months కాకుండా 1 monthలో కొంతమంది వెళ్ళిపోదామని ప్లాన్లో ఉన్నారు. పక్కనే కోయంబత్తూరు అవన్నీ చూసేసి చక్కగా తమిళనాడు మొత్తం తిరిగేసి వెళ్ళిపోదామని కూడా కొంతమంది ప్లాన్లో ఉన్నారు. వర్క్ అయితే ఇంకా అసైన్ చేయలేదు. కాకపోతే మేము అక్కడికి వెళ్ళి చూసింది ఏంటంటే వాళ్ళు సిఎన్సి మీద వర్క్ చేస్తున్నారు. టార్గెట్స్ ఉంటాయి. టార్గెట్స్ పక్కన పెట్టండి, దాని గురించి మొత్తం తెలుసుకుని నాకు తెలిసినంత వరకు, నేను తెలుసుకున్నంత వరకు నేను ఈ యూట్యూబ్ ఛానల్లో మీకు చెప్తాను. అక్కడ మొత్తం నేను షూట్ చేసి తీయచ్చు, కాకపోతే అంత టైం ఉండదు, అంత చేయడం కూడా అవ్వదన్నమాట. సో ఇట్లాగా నేనే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని చెప్తా ఉంటాను. రోజు పెట్టడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే, వాళ్ళు ఇంటర్న్షిప్ చేయాలి అనుకుంటే ఈ వీడియోస్ అనేవి హెల్ప్ఫుల్గా ఉంటాయన్నమాట. ఎయిదర్ మీరు డిప్లొమా వాళ్ళైనా, లేదంటే బీటెక్ చేసే వాళ్ళైనా, మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా కానీ ఈ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. నా ఇంటర్న్షిప్ ఎలా జరుగుతుంది అని నేను చెప్తూ ఉంటాను. చూస్తే చూడండి, షేర్ చేస్తే చేయండి, అందరికీ తెలియాలి ఇన్ఫర్మేషన్ అనేది. చాలామంది ఇంటర్న్షిప్స్ ఆన్లైన్ ఇప్పుడు చేసేస్తున్నారు. అట్లా చేస్తే కొంచెం బాగోదన్నమాట. ఎందుకంటే మనం మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కాబట్టి మనం కూడా సాఫ్ట్వేర్ సైడ్కి వెళ్ళి అట్లాగా పాడైపోవడం కన్నా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటాం అన్నమాట మనం. సో ఇలా ప్రాక్టికల్గా మనం చేసుకుంటే ఖచ్చితంగా ఈ నాలెడ్జ్ అనేది మనకి ఖచ్చితంగా జాబ్ని తెచ్చిపెడుతుంది. సో ఇంటర్న్షిప్స్ అనేవి మస్ట్ అనమాట. సో నేను డిప్లొమాలో ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కొనేసాను. మా ఫ్రెండ్స్ వాళ్ళది కంపెనీ ఉంది, కొంతమంది ఆన్లైన్లో చేసేసారు. అప్పుడు మేము కరోనా 2019 బ్యాచ్ అయితే అప్పుడే మా కరోనా వల్ల మొత్తం ఆన్లైన్ వచ్చేసింది. సో మెకానికల్ ఇంజనీర్ స్టూడెంట్స్ అందరూ కూడా సుఖానికి అలవాటు పడిపోయారు. ఇదివరకు మోటు పనులు అన్నీ చాలా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. మెకానికల్ వర్క్ అంటే రాడ్ పని అని చెప్పే స్థాయి నుంచి ఇప్పుడు అందరం సాఫ్ట్వేర్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. సో ఇలా కాదు, ఇంటర్న్షిప్స్ అనేవి మస్ట్. నాకు ఇప్పుడు తెలిసింది. సో నేను డిప్లొమాలో చేయలేదు కాబట్టి ఇంటర్న్షిప్ ఇప్పుడైనా బీటెక్లో అయినా చేయాలి. డిప్లొమా లెవెల్ అని నాకు తెలుసు, కానీ నేను ఆ వర్క్ చేయడానికి ఇక్కడ వరకు వచ్చింది ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కోసం. సో డిప్లొమా వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే కంపల్సరీగా ప్లీజ్ ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. మీరు కనుక ఇంటర్న్షిప్స్ వర్చువల్గా చేస్తున్నారు అంటే యూ లాస్ యువర్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో బీటెక్ ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత రియలైజ్ అయితే ఎందుకు ఉపయోగపడదు అనమాట. సో మన మెకానికల్ ఫీల్డ్లో ఉందాము అనుకున్న వాళ్ళు కంపల్సరీగా నా వీడియోస్ ఫాలో అవ్వండి. నేను నా ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేస్తాను. మ్యాక్సిమం ట్రై చేస్తాను రోజు వీడియో పెట్టడానికి. సో సబ్స్క్రైబ్ చేసి నా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. రేపు కలుద్దాం. జై హింద్.